చైత్రశుద్ధ నవమి రోజు కౌసల్యకు మగపిల్లవాడు పుట్టాడు. అదే రోజు నక్షత్రం మారింది, తిథి మారలేదు. కైకకు ఒక మగపిల్లవాడు పుట్టాడు. రెండవ రోజు తిథి నక్షత్రాలు మారినాయి. సుమిత్రకు 2 కమలలు పుట్టారు. అసలు ఎందుకు ఇలా పుట్టారు అన్నారు. దీనికి చాలా మంచి ధర్మం చెప్పారు. పాయసం మొత్తం కౌసల్యకే ఇచ్చేట దశరథుడు. కౌసల్య ఏం చేసింది, దాన్ని 2 భాగాలు చేసి సగభాగం కైకకి ఇచ్చిందిట. 1, 3కే వచ్చింది, 2 వాళ్ళకి రాల. వాళ్ళు ఏం చేశారు అన్నారు, తనకిచ్చిన భాగంలో పావు భాగం కౌసల్య సుమిత్రకిచ్చిందిట. తనకిచ్చిన దాంట్లో పావు భాగం కైక సుమిత్రకిచ్చింది. మనకి తెలుగులో సామెతుంది, రొట్టెల వాడి కంటే ముక్కల వాడి పని మేలని. ఇప్పుడు సుమిత్రకు 2 భాగాలు వచ్చినాయి. చూడండి, ఈ భాగాలు తినగా పుట్టిన ఫలం కూడా అలాగే ఉంది. కౌసల్య ఇవ్వగా తినగా పుట్టిన భాగం తాలూకు పిల్లవాడు కౌసల్య పిల్లవాడైన రాముణ్ణి వదిలిపెట్టలేదు లక్ష్మణస్వామి.